శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. ఒకానొక జన్మ అంతమైనప్పుడు మట్టిలో తన ముద్రలు వదిలి మరో జన్మ తీసుకుంటుంది. చెరిగిపోని మరణించని జ్ఞాపకాలను తనతో తీసుకు వెళుతుంది. అవి మనో సముద్రపు అడుగున సుప్త చేతనా మానసంలో ఇంకిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మడతపడి అనేక మనో నిక్షేపాలుగా తయారై ఆత్మ తన సంపూర్ణ జాగృతి కోసం చేసే ప్రయాణంలో తోడ్పడటానికై పిలవబడే వరకు అలాగే ఉంటాయి. అయోధ్యలో మీనాక్షి పునర్జన్మ. గత త్రేతాయుగం అంతంలో నేను ఒక క్షత్రియ వంశంలో జన్మించాను. మానవాళి 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో నడుస్తుంది. వాటిలో త్రేతాయుగం 2వది. నా తండ్రి అయోధ్య పాలనా విభాగంలో పనిచేసేవారు. ఆయన మహారాజు శ్రీరామునకు విశ్వాసపాత్రుడైన సేవకుడు. ఆయన పనులు నిర్వహించటంలో అలసట అనేదే లేకుండా శ్రమించేవాడు. మా తల్లి నమ్రత గల స్త్రీ. నా తండ్రి కోరికలు, ఆజ్ఞలకు తలవంచి కుటుంబానికి ఆధారంగా ఉండేది. ఇంట్లో పిల్లలందరిలోకి నేను చిన్నదాన్ని. ఆడపిల్లను. నా పేరు అనసూయ. నేనింకా చిన్నపిల్లగానే ఉండగానే నా అన్నలు చాలా పెద్దవాళ్ళు అవటం వలన వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యాయి. అందువల్ల నేను ఒంటరిగానే పెరిగాను. సహజంగానే మా అమ్మ వెంట తిరుగుతూ ఆమెకు రకరకాల పనులలో సహాయం చేసేదాన్ని. చాలా చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులను సేవించటంలో సంతృప్తి పడేదాన్ని. నిజానికి నా జీవితాన్ని ఆ విధంగానే గడపాలని అనుకునేదాన్ని. అప్పుడప్పుడు మా నాన్న మా అమ్మతో అనసూయ మంచి భార్య కాగలదు, ఆమెకు సేవ చేసే తత్వం ఉంది అనేవారు. ఆ చెప్పిన దాంట్లో 2వ భాగం వినటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోకూడదు అనుకోవటం వల్ల మొదటి భాగం ఇష్టం ఉండేది కాదు. ఆ ఆలోచనే నాకు చాలా ఆందోళన కలిగించేది. అప్పుడు అయోధ్య పురోభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ సంపద ఆవిష్కరణలు పెంపొందుతూ ఉన్నాయి. మా తండ్రి దూర తీరాలకు ప్రయాణిస్తూ ఉండేవారు. నాకు 7-8 ఏళ్ళు వచ్చేసరికి శ్రీరాముడు తన 2 కుమారులకు రాజ్య పరిపాలనను అప్పగించి మరణించారు. నాకు బాలికల కోసం స్థాపించబడిన నూతన గురుకులంలో చదువుకునే అవకాశం వచ్చింది. గురుకులాలలో బాలురు గురువుకు సమీపంలో కానీ గురువుతో కానీ ఉండేవారు. స్త్రీలకు విద్య అనేది మహారాణి సీత యొక్క గాఢ ఆకాంక్ష. అది అమలు జరిగే నాటికి ఆమె లేకపోయినా ఆ కోరిక తీర్చబడింది. ఆమె మరణించిన తరువాత శ్రీరాముడు బాలికలు విద్య నేర్చుకునే స్థావరాలను ఏర్పాటు చేయటానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎంతో నిరోధం ఎదురైంది. కానీ ఓర్చుకుని చివరకు బాలికల కోసం ఇంటి నుంచి వచ్చి వెళ్ళే చిన్న పాఠశాలలు స్థాపించటానికి ఋషి మునుల అనుమతి గెలుచుకున్నారు. రాముని పరిపాలనలో విద్యాభ్యాసం వికసించటం మొదలైంది. అంతకుముందు అది కేవలం బ్రాహ్మణులు, రాజవంశీయులు, గొప్ప పదవులలో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ అయోధ్యకు మిథులతో వివాహం జరిగిన తరువాత జ్ఞానంపై కొత్త ఆసక్తి ఏర్పడింది. మహారాణి సీత అయోధ్యలో పెరుగుతున్న బలాన్ని సంతులనంలోకి తేవటానికి వచ్చిందని చెప్పుకునేవారు. వివేకం లేని బలం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. మేము కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకుంటే చాలదు. మాకందరికీ లంకలో ఏం జరిగిందో తెలుసు. దాని రాజు ఆ కాలంలో గొప్ప జ్ఞానం పాండిత్యం కలిగిన రావణుడు తన బలం వలన
అదుపు చేయలేని కోపిష్టిగా మారిపోయాడు. ఇప్పుడు కావలసింది పాండిత్యాన్ని మించినది. మేము వినయం, అంకిత భావం, భక్తి, సేవలను నేర్చుకునేవాళ్ళం. అవి మా మహారాజు శ్రీరాముని యొక్క ముఖ్య లక్షణం. ఆయన మా అందరికీ గొప్ప ఉదాహరణ. మా తండ్రి ఆ కుటుంబం గొప్పతనం గురించి ఎప్పుడూ చెప్పేవారు. మా మహారాజు బాలికల విద్యను ప్రోత్సహించారు. మా నాన్నకు నన్ను గురుకులానికి పంపటం అంత ఇష్టం లేదు. మా కుటుంబంలో నేనే మొదటి బాలికను కనుక పంపించటం తన విధిగా అనుకున్నారు. అక్కడ జీవితం భిన్న అనుభవాలతో వచ్చింది. గురుకులంలో చాలా సంవత్సరాల తరువాత ఒకానొక రోజు మా గురువు శ్రీరాముడు రాకుమారి సీతల గురించి చెప్పారు. సీతను రావణుడు అపహరించుకుపోతున్న సందర్భంలో నేను బిగ్గరగా ఏడుస్తూ కాదు, ఇది నిజం కాదు అంటూ ఆ గురుకులాన్ని విడిచి పరిగెత్తాను. కథలో ఈ భాగం నిజమేనని నాకు నచ్చ చెప్పటం ఎవరి వల్ల కాలేదు. మా నాన్నను పిలిచి వణుకుతున్న నన్ను ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత నేను గురుకులానికి వెళ్ళను అని చెప్పాను. మా తండ్రి నాకు విషయాన్ని కారణాలతో వివరించటం మొదలుపెట్టాడు. మహారాణి సీతను అపహరించటం కాకపోతే యుద్ధానికి దారితీసింది ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ఒకరోజు నాకు తెలియదు, కానీ ఆమె అపహరించబడలేదని నాకు తెలుసు. ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను అని నేను ఏడుస్తూ చెప్పాను. అప్పుడు మా ఇంట్లో కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ చర్చించవద్దని నిబంధన విధించారు. నాకు సంబంధించినంత వరకు మహారాజు మహారాణి వనవాసానికి వెళ్ళి వారి సమయాన్ని అక్కడే పూర్తి చేసుకొని 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. యుద్ధం జరిగింది. రావణుడు ఓడిపోయాడు. కానీ దాంతో మా మహారాణికి ఏ సంబంధం లేదు. సీతాపహరణం అనే ఈ భాగం ఆమెను చిన్నచూపు చూడటమని, ఆమె సామర్థ్యాలను తక్కువ చేయటమని నేను భావించాను. ఖచ్చితంగా ఆమె తనను తాను రక్షించుకొని ఉంటుందని భావించాను. అరణ్యంలోకి అడుగుపెట్టి అక్కడ 14 సంవత్సరాలు నివసించగలిగిన వారికి స్వీయ రక్షణ మార్గాలు తెలియకుండా ఉండవు కదా. అంతేకాదు మహారాజు శ్రీరాముడు ఈ విధంగా జరగటానికి అనుమతించారు. నేను ఆ విధంగా ఆలోచించాను, కానీ కథలోని ఈ భాగం వల్ల నాలో చెలరేగిన ఉద్వేగాలను నేనెప్పుడు బయటపెట్టలేదు. గురుకులం నుంచి వచ్చి వేసిన తరువాత ఎక్కువ భాగాన్ని మా అమ్మకు వంటలో తోడ్పడటంలో గడిపేదాన్ని. ఒకానొక రోజు నేను మా అమ్మ అద్భుతమైన వంట తయారు చేసిన సందర్భం నాకు జ్ఞాపకం ఉంది. సేవకులలో ఒకరు నా భోజన పళ్ళాన్ని మేము భోజనం చేసే గదికి తీసుకువస్తుండగా ఆమె చెయ్యి జారి భోజనం అంతా నేల మీద పడిపోయింది. నేను వెంటనే దాన్ని శుభ్రం చేయటానికి పరిగెత్తాను. మోకాళ్ళపైన కూర్చొని అదంతా తుడుస్తూ ఉండగా మా నాన్న ఆ గదిలోకి వచ్చారు. ఆయన నన్ను కోపంగా చూస్తూ నేల మీద నుంచిలే, ఆ పని సేవకులు చేస్తారు అన్నారు. నాతో ఆయన అంతకుముందు ఎప్పుడూ అలా కోపంగా మాట్లాడలేదు. నేను కంగారు పడ్డాను. నేను చిన్నబుచ్చుకోవటం చూసి మా అమ్మ నన్ను పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయాల్సిన విధులు ఉంటాయని, వాటిని మనం గౌరవించాలని మీ తండ్రి నమ్మకం అని వివరించింది. అప్పటి నుంచి నేను సేవలను అప్పగించిన పనులు చేయటం లేదు, కానీ నాకు అది అర్థం కాలేదు. ఆ సంఘటన చాలా కాలం నాలో నిలిచిపోయింది. అయోధ్యలో నాకు ఇష్టమైన చోటు సరయు నది. ఆమె అందమైన నది స్ఫటికంలా స్పష్టమైనది. పక్షిలా కదులుతూ ప్రవహిస్తున్నప్పుడు ఆమె అలల నుంచి పాట వెలువడుతున్నట్లు ఉండేది. జై శ్రీరామ్.